వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ 2 వీడియోస్లో మనం డిలీట్ అట్ బిగిన్, డిలీట్ అట్ ఎండ్ చూసాం కదమ్మా. సింగిల్ లింక్డ్ లిస్ట్లో బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో ఎట్లా డిలీట్ చేయాలా, ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఎట్లా డిలీట్ చేయాలో చూసాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాము అంటే డిలీటింగ్ ఏ నోడ్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. మీరు ఒక లొకేషన్ నెంబర్ ఇవ్వాలా, ఆ లొకేషన్లో ఉన్న నోడ్ని డిలీట్ చేయాలా. సపోజ్ నేను లొకేషన్ నెంబర్ 2 ఇచ్చాను అనుకోండి, ఈ నోడ్ డిలీట్ అయిపోతుంది. లొకేషన్ నెంబర్ 3, లొకేషన్ నెంబర్ 5, ఈ నోడ్. అట్లా మీరు ఏదైతే లొకేషన్ ఇస్తారో అది డిలీట్ అవ్వాలి. నేను లొకేషన్ వాల్యూ ఎంత ఇస్తాను ఇక్కడ అంటే 4. లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇన్సర్ట్ అట్ మిడిల్ లేదా ఇన్సర్ట్ అట్ స్పెసిఫిక్ లొకేషన్ మనం చూసినప్పుడు మనం చెక్ చేసాం ఎక్కడి వరకు లొకేషన్ -1 వరకు ట్రావర్స్ చేపియాలా అని, రైట్? ఇక్కడ కూడా సేమ్ అమ్మా. ఒక పాయింటర్ని తీసుకోండి, లొకేషన్ -1 వరకు ట్రావర్స్ చేపియండి అంటే నేను పీటీఆర్ తీసుకుంటున్నాను. పీటీఆర్ లోపల హెడ్ అనేది స్టోర్ చేస్తున్నాను అంటే 100ని స్టోర్ చేసి ఫస్ట్ నోడ్ని పాయింట్ చేసేలాగా చూస్తున్నాను. ఫస్ట్ లొకేషన్ -1 వరకు ట్రావర్స్ చేయాలా అంటే ఫర్ I is equal to 1, I less than location -1, I plus plus. ముందుకెళ్ళడం కోసం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, పీటీఆర్ టు నెక్స్ట్, నావిగేట్ చేయడం కోసం, రైట్? సరే, బాగుంది. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, 1. లొకేషన్ వాల్యూ 4. 4 - 1 అంటే ఎంత వస్తుంది మనకి, 3. 1 less than 3, ట్రూ. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ 100 పోయి ఎంత వస్తుంది, 200. అప్పుడు ఈ లింక్ రిమూవ్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది, 2. 2 less than 3, ట్రూ. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. 200 టు నెక్స్ట్ ఎంత ఉంది మన దగ్గర, 300. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత, 3. 3 less than 3, ట్రూ. లోపలికి వస్తే 3 less than 3 ఫాల్స్. 3 less than 3 ఫాల్స్. ఫాల్స్ అంటే లోపలికి రాదు, మన నావిగేషన్ కూడా ఆగిపోతుంది, రైట్? అంటే నా లొకేషన్ 4, అది 3ని పాయింట్ చేస్తుంది. బాగుంది. మనకి తెలుసు ఒక నోడ్ని డిలీట్ చేయాలంటే ఒక పాయింటర్ దాన్ని పాయింట్ చేస్తూ ఉండాలా. ఇది లొకేషన్ -1ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ ఒక నోడ్ ఉంటే, ఇక్కడ ఒక పాయింటర్ ఉంటే ఫ్రీ పీటీఆర్ చేయొచ్చు. అక్కడ నేను క్యూ అనే ఒక పాయింటర్ని తీసుకుంటున్నాను. క్యూ దేన్ని పాయింట్ చేయాలా, 400. అప్పుడు ఇట్లా రాయొచ్చేమో ఒకసారి చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్ అంటాను. పీటీఆర్లో ఎంత ఉంది, 300. 300 టు నెక్స్ట్ ఎంత ఉంది, 400. రైటే కదా? అప్పుడు క్యూ లోపలికి ఎంత స్టోర్ అవుతుంది, 400. అప్పుడు క్యూ లోపల 400 ఇచ్చేస్తే క్యూ అనేది డైరెక్ట్గా దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఏం డౌట్ లేదు, క్లియర్గా ఉన్నారు, రైట్? సరే, నాకు ఇప్పుడు 2 పాయింటర్స్ పాయింట్ అయిపోయినాయి. ఇంకా లింక్స్ కావాలా, డిలీట్ చేస్తున్నాం. లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ రైట్ లింక్స్, డిలీషన్ కాబట్టి ఈ నోడ్కి ఇది డిలీట్ చేయాలా. ఇది లెఫ్ట్ లింక్, ఇది రైట్ లింక్. ఈ నోడ్ డిలీట్ అయిపోతే ఈ నోడ్ దీన్ని పాయింట్ చేయాలా అంటే ఈ పార్ట్లోకి నాకు ఎంత రావాలా, 500 రావాలా. అవునా? నీట్గా చూడండి. ఫస్ట్ ఈ పార్ట్, దీన్ని మనం ఏమని రాయొచ్చు, పీటీఆర్ టు నెక్స్ట్. ఎంత రావాలా మనకి, 500. ఆ 500 క్యూ టు నెక్స్ట్లో ఉంది కాబట్టి పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ టు నెక్స్ట్ అని అంటానా. అప్పుడు ఇక్కడున్న 400 పోయినాక ఎంత వస్తుంది, 500. ఇక్కడ 400 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. 500 వస్తుంది అంటే ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ లింక్స్ ఒకటే కాదు, మనం రైట్ లింక్స్ని కూడా బ్రేక్ చేయాలా. అప్పుడు ఇది దేన్ని పాయింట్ చేయకూడదు, ఇది అంటే క్యూ టు నెక్స్ట్. ఏమని రాస్తున్నాం మనం, క్యూ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు ఇక్కడ ఉన్న 500 పోయినాక ఎంత వచ్చేస్తుంది, నల్. అప్పుడు ఈ లింక్ బ్రేక్ అవుతుంది. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ లింక్స్ రెండు బ్రేక్ అయిపోయినాయి కాబట్టి ఏమని రాయొచ్చు మనం, ఫ్రీ. ఎవరు నన్ను పాయింట్ చేస్తున్నారు, క్యూ. కాబట్టి పీటీఆర్ కాదు ఈసారి, ఫ్రీ క్యూ రాసేయండి. ఓకేనా? క్లియర్గా ఉన్నారా?
డిలీషన్ అట్ బిగిన్ డిలీషన్ అట్ ఎండ్ అప్పుడు 3 సిచ్యువేషన్స్ చెప్పినారే, ఇక్కడ అట్లా 3 సిచ్యువేషన్స్ ఏం రావా? వస్తాయి, చూద్దాం. ఓకేనా? ఎంటీ ఓన్లీ 1 నోడ్ అట్లా ఉన్నప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకేనా? సరే, ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు, క్లియర్గా ఉన్నారు. మనకేమేం కావాలా వేరియబుల్స్? ఒకటి పీటీఆర్ కావాలా, ఇంకొకటి క్యూ కావాలా, 2 పాయింటర్స్. నెక్స్ట్ లూప్స్ కోసం ఐ, లెంత్ కోసం ఎల్, లొకేషన్ కోసం ఇది. లేదు నాకు ఎల్ అనే వేరియబుల్ అవసరం లేదు, డైరెక్ట్గా లెంత్ అనే ఫంక్షన్ని కాల్ చేసేయండి. ఓకేనా? నేను ఎక్స్ట్రా వేరియబుల్ ఎల్ తీసుకుంటానమ్మా. సరే, ప్రోగ్రామ్ రాద్దాం. వాయిడ్ delete underscore middle, మీరు అట్ స్పెసిఫిక్ లొకేషన్ అని అనుకోండి. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్. పీటీఆర్ లోపల నేను ఇక్కడే హెడ్ని స్టోర్ చేసేస్తాను. మీరు కావాలనుకుంటే ఈ పైన ఇక్కడ కూడా మీరు పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా నాకేం పాయింటర్ కావాలా? క్యూ. కాబట్టి పీటీఆర్తో పాటు ఏం తీసుకుంటానా నేను? స్టార్ క్యూ. నెక్స్ట్ ఇంటీజర్ వేరియబుల్స్, ఫర్ లూప్ కోసం ఐ, లొకేషన్ కోసం ఎల్ఓసి, లెంత్ కోసం ఎల్. నెక్స్ట్ ఫస్ట్ లొకేషన్ ఎంటర్ చేసుకుంటానా? ప్రింట్ఎఫ్ ఎంటర్ లొకేషన్ టు డిలీట్, స్కాన్ఎఫ్ ఇంటీజర్ కదా, %d అడ్రస్ ఆఫ్ లొకేషన్. నెక్స్ట్ లెంత్ని ఫంక్షన్ని కాల్ చేసుకుంటాను, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అనే ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఫస్ట్ చూడండి మా, ఇఫ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే డిలీట్ అండర్స్కోర్ బిగిన్ అనే అర్థం. ఓకేనా? ఒకవేళ 1 అండ్ ఓన్లీ 1 నోడ్ ఉన్నా కూడా ఇక్కడ అంటే లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్ ఉన్నా కూడా లొకేషన్ 1 అది సరిపోతుంది. అప్పుడు నేను ఇక్కడ ఏం కాల్ చేస్తున్నాను అంటే డిలీట్ అండర్స్కోర్ బిగిన్. అప్పుడు ఓన్లీ 1 నోడ్ ఉన్నప్పుడు హెడ్ని నల్ చేసేస్తుంది కదా. డిలీట్ బిగిన్లో మనం ఆ లాజిక్ రాస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ 1 నోడ్ ఉన్నప్పుడు మనకి సరిపోతుంది. ఒక సిచ్యువేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, ఎల్సిఫ్ అది కాకపోతే కిందికి వస్తుంది, లొకేషన్ గ్రేటర్ దాన్ ఎల్. ఓకేనా? ఇప్పుడు లిస్ట్ ఈజ్ ఎంటీ అంటే లెంత్ వాల్యూ ఎంత వచ్చింటుంది? 0. లెంత్ వాల్యూ 0. మీరు 2నో 3నో అట్లా ఇచ్చినారనుకోండి, లిస్ట్ ఎంటీ కదా. 3 గ్రేటర్ దాన్ 0 ట్రూ. లొకేషన్ 3 గ్రేటర్ దాన్ లెంత్ ఏమవుతుంది? 0 ట్రూ. కాబట్టి డిలీషన్ నాట్ పాసిబుల్ అని రాసేసుకుంటాను. ఇక నా లొకేషన్ వాల్యూ ఎంత ఇచ్చిన? 4 గ్రేటర్ దాన్ 0 ట్రూ. డిలీషన్ నాట్ పాసిబుల్ అంటే లిస్ట్ ఎంటీ ఉన్నప్పుడు డిలీషన్ అనేది జరగదు. ఓకేనా? సో అదే రాస్తానమ్మా ఇక్కడ, ప్రింట్ఎఫ్. లేదా ఈ సిచ్యువేషన్ అట్లా కూడా పనికొస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ ఎన్ని నోట్స్ ఉన్నాయి? 5. నా లొకేషన్ వాల్యూ నేను 10 అని ఇస్తాను. అప్పుడు నా లెంత్ ఎంత వచ్చింటుంది? 5. 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ. లొకేషన్ నేను 10 ఇచ్చాను, 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ. అప్పుడు కూడా డిలీషన్ నాట్ పాసిబుల్ అనే వస్తుంది. ఓకేనా? సరే, \n నో సచ్ లొకేషన్ డిలీషన్ నాట్ పాసిబుల్. అంతా రాయాలనుకుంటే రాయండి మా. no such location to delete a node. మీకు ఎట్లా బాగా అనిపిస్తే ప్రింట్ఎఫ్లో మీరు ఏం రాసినా ప్రింట్ అవుతుంది. కాబట్టి మీకు ఎంత కావాలనిపిస్తే అంత మ్యాటర్ రాసుకోండి. నేను ఊరికే సింపుల్గా రాసేసిన. ఈ రెండు కాదు అంటే లిస్ట్ హ్యావింగ్ నోడ్స్ అండ్ మన లొకేషన్ కూడా దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యింది. అప్పుడు ఫస్ట్ లొకేషన్ -1 వరకు మనం ట్రావర్స్ చేయాలా. కాబట్టి ఏం రాస్తారు? ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ లొకేషన్ -1 I ప్లస్ ప్లస్ ptr ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ ఇక్కడికి ptr ట్రావర్స్ అయి ఉంటుంది మా. దాని నెక్స్ట్ క్యూని కూడా పాయింట్ చేసుకోవాలా. కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటారు?
పీటీఆర్ టు నెక్స్ట్, అప్పుడు నాకు క్యూ పాయింటర్ కూడా ఉండింటుంది. ఇంకా నాకు ఏం కావాలా, లింక్స్ కావాలా, లెఫ్ట్ లింక్ ఫస్ట్, పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ టు నెక్స్ట్, ఇంకా క్యూ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ ఫ్రీ క్యూ, ఎల్స్ పార్ట్ క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్. ఇక్కడ మీరు లొకేషన్ నెంబర్ ఎంత ఇస్తారో తెలియదు, అవునా? మీరు ఎంత నెంబర్ ఇస్తారో లొకేషన్కి, ఆ లొకేషన్ -1 వరకు ట్రావర్స్ చేయాల, రైటే కదా? సో ఇక్కడ నాకు ట్రావర్సింగ్ జరుగుతుంది కాబట్టి n నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ట్రావర్స్ చేస్తారు కాబట్టి దీని కాంప్లెక్సిటీ O ఆఫ్ n ఉంటుంది. ఓకేనా? ఎన్నిసార్లు మీరు ట్రావర్స్ చేస్తారో చెప్పలేం కాబట్టి దాని కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది మా, O ఆఫ్ n. ఇది మా డిలీట్ అట్ స్పెసిఫిక్ లొకేషన్. ఈ మూడింటికి కలిపి ఒక డిలీట్ ఫంక్షన్ రాసేసుకోండి, మెయిన్లో మీకు కాల్ చేసేకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో డిలీట్కి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా? బాయ్ మా, థ్యాంక్ యూ.